ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభాభివందనాలు. ప్రియులారా, మనం గత రెండు మూడు దినాలుగా అమెరికాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అమెరికాలో ఒక పెద్ద ఏమంటే దాన్ని ఎవరు గొప్ప ఫ్యాన్స్, ఎవరు గొప్ప అంటే సినిమా యాక్టర్లు గొప్పని, రెండోది తల్లి గొప్పని. ఈ సృష్టి అంతా ఎలా నడుస్తుందంటే తల్లిదండ్రుల వల్ల, అలాగనే ఫ్యాన్స్ సినిమా యాక్టర్ల వల్ల. ఇక అలాగే నానా వికారంగా వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. జీసస్కి వచ్చేటప్పటికి జీరో. ఎవరు కూడా జీసస్ వల్ల నడుస్తుందని చెప్పలేదు. దానివల్ల దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచారో వాళ్ళు కాపాడబడ్డారు. చాలా ఆస్తులు కోల్పోయారు. చాలామంది తమ ఇళ్లను కోల్పోయారు. అగ్ని ప్రమాదాలు జరిగినాయి. మన దేశంలో కూడా ఎక్కువగా సినిమా యాక్టర్లని అభిషేకించడం, పూలమాలలు వేయడం, ఫ్లెక్సీలు కట్టడం, తర్వాత వారిని ధూపదీప నైవేద్యాలతో సత్కరించడం, పాలాభిషేకాలు చేయడం. చాలా జాగ్రత్త, ఎందుకంటే ఉపద్రవం మన మీద కూడా రాబోతుంది. ఇక్కడ ఒక పట్టణాన్ని చూస్తున్నాం మనం యోనా గ్రంథంలో. అది నినివే పట్టణం. ఆ నినివే పట్టణం కుడి ఎడమలో ఎరిగిన పట్టణం. ఆ పట్టణానికి దేవుడు ఒక మాట చెప్పాడు యోనా గారికి, 40 దినాల్లోగా దానికి దుర్గతి కలిగినని వెళ్ళి ప్రకటించమన్నాడు. ప్రకటించమంటే కుడి ఎడమలు ఎరగని ప్రజల మధ్యకి వెళ్ళడానికి యోనా గారు భయపడి వాడకి కేవిచ్చి నినివే పట్టణం వెళ్ళడం మానేసి తర్షీషుకు పోయే వాడ ఎక్కాడు. చివరికి ఆ వాడ అడుగు భాగంలో చేరి పడుకుని నిద్రపోతున్నాడు. పెద్ద తుఫాను వచ్చింది. వాడ మునిగిపోయేటంతటి తమ సామాగ్రి అంతా వాడలోంచి సముద్రంలోకి ఎరాట వేశారు. అయినా కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. చివరికి వాడలో ఉన్న వారందరూ తమ దేవతలకు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేశారు, దేవతలకు ప్రార్థన చేశారు. ప్రయోజనం లేకపోయింది. నావికుడు వాడు అడుగు భాగానికి వెళ్తే ఒక ఆయన నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయే వ్యక్తిని నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ 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 జాతి ఏంటి, ఎవరు నువ్వు అసలు అంటే, నేను హెబ్రీయుడును, నేను జీవము గల సృష్టికర్త అయిన దేవుని సేవకుడును అని చెప్పగానే భయపడ్డాడు నావికుడు. ఏం చేస్తే మరి నీకేం చేస్తే ఈ తుఫాన్ తగ్గుద్దంటే నన్ను ఎత్తి సముద్రంలో పాడవేయండి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ తను ఎత్తి సముద్రంలో పాడవేయడానికి భయపడిపోయారు. జీవము గల దేవుని సేవకుడు కనుక, హెబ్రీయుడు కనుక, అదిగో దేవా, ఇగో మేము అతని మాట ప్రకారంగానే సముద్రంలో గెరటు వేస్తున్నాం, ఆ శాపం మా మీదకి రాకుండా చేయమని దేవుడిని అడిగి సముద్రంలో గెరటు వేశారు. సముద్రంలో ఎప్పుడైతే గెరటు వేశారో దేవుడు ఒక మత్స్యాన్ని, అంటే ఒక తిమింగలాన్ని ఏర్పాటు చేశాడు. 80 అడుగుల పొడవు, దగ్గరగా 35 అడుగుల వెడల్పు కలిగిన ఒక తిమింగలాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ తిమింగలం యోనాను మింగివేసింది కానీ యోనా ఆ తిమింగలం కడుపులో అరగలేదు. ఎందుకంటే దానికి ఊరేటువంటి జఠరసం ఊరకుండా చేశాడు దేవుడు శక్తిమంతుడు. ఏది చేయాలన్నా ఆయనకి ఇష్టమే. ఆయన చిత్తానుసారంగానే చేయగలడు. ఒక మనిషిని బ్రతికించగలడు, ఒక మనిషిని చంపగలడు. అయితే యోనాను బ్రతికించాడు. యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ఎవరు నేను అగాధంలోకి వెళ్ళిపోయాను, పాతాళానికి వెళ్ళిపోయాను, ఇగో నీ మాట నేను వినలేదు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆ మత్స్యాన్ని నినివే పట్టణం వైపు తిప్పి నినివే పట్టణపు నదీ తీరాన్ని కక్కించేలాగే చేశాడు. ఆ నదీ తీరాన్ని కక్కివేసింది. యోనా లేచి చిన్న పందిలి వేసుకొని ఆ పందిలి చాటున నీడలో కొంచెం నీడ ఉంటే ఆ నీడలో
ఆ నినివే పట్టణం వైపు చూస్తున్నాడు. ఈ పట్టణానికి ఏం గతి జరుగుద్దో చూడాలని. అయితే అదే ఆ పట్టణంలోనికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఒక 3 దినాల ప్రయాణం అంతా పరిమాణం కలిగిన ఆ పట్టణం. అయితే ఒక రాత్రి ఏం చేసిందంటే ఒక చిన్న సొరపాలు ఒకటి లేచింది, సొర చెట్టు. ఆ సొర చెట్టు చాటున ఆ ఆకుల నీడన ఆ ఎండలో తలదాచుకున్నాడు, విశ్రమించాడు. అయితే ఆ రాత్రి దేవుడు ఏం చేశాడంటే ఒక పురుగును సృష్టించి ఆ చెట్టును కొరికివేసి ఆ తెల్లారి ఎండకి ఆ చెట్టు ఎండిపోసాగింది. ఎంతో బాధపడిపోయాడు యోనా. ఎంత బాధపడిపోతే దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, నువ్వు పెట్టి పోషించకుండానే ఒక చెట్టు లేచింది, దానికి అంతటా అదే చనిపోయింది, అది ఎండ దెబ్బకు వాడిపోయింది. నువ్వు దాని గురించి ఎంత బాధపడితే కుడి ఎడమలు ఎరగని 120,000 మంది గురించి నేను బాధపడొద్దా? నువ్వు వెళ్ళి ప్రకటన చేయమంటే నువ్వు పారిపోతున్నావు అని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి వెంటనే వెళ్ళి ఈ చివరి నుంచి ఆ చివరికి 40 దినాల్లోగా ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని ప్రకటించాడు. ప్రకటించేటప్పటికి చిన్నవారు మొదలు మంత్రులు, రాజుగారు కూడా ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నారు. ఆ ఊళ్ళో ఆ పట్టణంలో పశువులకు కూడా మేత వేయలేదు, గడ్డి వేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు. అవి ఉపవాసం ఉన్నాయి. ఈ చిన్నవాళ్ళు మొదలు రాజుగారి వరకు గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. చేయకూడదన్న కీడు చేయక మానేశాడు దేవుడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషుల మాట వినుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. కనుక వీళ్ళు మనుషులను దేవుణ్ణి నమ్ముకున్నారు. అయ్యా, మా పట్టణాన్ని నాశనం చేయొద్దని. కుడి ఎడమలు ఎరగని వారాల్లో కుడి ఎడ మంచి చెడ్డలు తెలవదు. మనం కూడా పరిస్థితి అంతే. సినిమా యాక్టర్లని పూజిస్తాం, వాళ్ళ దేవుళ్ళుగా వాళ్ళ గుడులు కట్టడం కుడి ఎడమలు ఎరగినటువంటి మనుష్య జాతి. కనుక దేవుడు ఎప్పుడో ఒకప్పుడు నాశనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దుస్థితి రాకుండా చూడండి. కుడి ఎడమలు ఎరగినటువంటి వారిగా మనం ఉండకూడదు. అక్కడ దౌర్జన్యాలు ఎక్కువ, నినివే పట్టణంలో బలత్కారాలు ఎక్కువ, దౌర్జన్యాలు ఎక్కువ, దుర్మార్గత ఎక్కువ. కనుక అట్టి స్థితి మనలో లేకుండా సరి చేసుకున్నాం. యేసయ్య ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నాడో మనలో దుర్మార్గత ఉండదు, మనలో దౌర్జన్యం ఉండదు. యేసయ్యని చేర్చుకోండి. యేసయ్యనే హీరోగా మనం పెట్టుకోవాలి. మన హీరో ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవనం. అట్టి దుష్కార్యం లేకపోతే అట్టి అమెరికాలో జరిగినటువంటిది మన ఊరిలో కానీ, మనకెక్కడ కూడా మన పట్టణాల్లో కానీ, మన రాష్ట్ర దేశాల్లో కానీ జరగకుండా చూద్దాం. ఎందుకంటే ఒక్కళ్ళు భయభక్తులు కలిగిన కుటుంబం ఉందంటే ఆ కుటుంబం రక్షింపబడింది. ఆ మిగిలిన వారు కుటుంబాలు కాలిపోయింది. మరి నీ మట్టుకు నీవు రక్షించుకో, నీ కుటుంబాన్ని నీవు రక్షించుకో, నీ కుమారులను జాగ్రత్త పెట్టుకో. కనుక మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేశానికి మేలు, రాష్ట్రానికి మేలు. ప్రియ సహోదరి సహోదరులారా, మాట వినండి. యోనా మాట విన్నట్టుగానే ఇక్కడ దేవుని వాక్యం వినండి. విని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్నే హీరోగా భావిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, గత సంవత్సరంన్నరగా పెరాలసిస్ అంటే ఎడం కాలు పడిపోయింది నాకు. నేను ప్రభు రెండో రాకట, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం ప్రకటించేవాడిని, సేవకుడిని. అయితే ఈ మధ్యన ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడికి పరిచర్యకు వెళ్ళలేకపోతున్నాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు, కానీ నేను ప్రకటించడానికి నిలబడి మాట్లాడలేని పరిస్థితి నాలో ఉంది. అంచేత నేను దీన స్థితిలో ఉన్నాను. ప్రతి నెల 7,000, 8,000
మందులకు అవుతున్నాయి కనుక నా యందు దయ కలిగిన వారు మీకు తోచినంత ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ నాకు సహకరించగలరని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్, నా గూగుల్ పే అలాగే ఫోన్పే నెంబరు 7801034536. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7801034536. ఈ నెంబరు ఈ యూట్యూబ్ ఈ సిద్ధపాటు అనే దాని మీద దగ్గర కూడా ఈ నెంబరే ఉంటుంది. ఇదే నెంబరు. ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఇదే నెంబరు. మీకు ఎంత చేయాలనుకుంటే అంత సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు. నా గ్రూపులు ఉంటే గ్రూపుల్లో దయచేసి పెట్టండి. జి నెహమ్యా గారని సహోదరులు, మంచి సేవకులు, ఆయన దేవుని ఆత్మ కలిగిన వారు, ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన గ్రూపులో పెట్టారు. గ్రూపులో పెట్టడం వల్ల నాకు కొంత సహకారం అందింది. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడం గాక. నాకు సహాయపడిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించడం గాక. మిమ్మల్ని కూడా ఆ విధంగానే దేవుడు ఆశీర్వదించాలని నేను బ్రతిమలాడుకుంటున్నాను దేవుణ్ణి. మీరు సహాయపడినప్పుడు మీ ఫోన్ నెంబర్తో సహా నాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. వందనాలండి. నోటి మాట కూడా కొద్దిగా నయమైంది. అలాగనే ఎడం కాలు పని చేయట్లేదు. కళ్ళు కూడా మసుకిచ్చి ఎడం కన్ను. ప్రార్థన చేయండి, జ్ఞాపకం ఉంచుకోనండి, సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. ఓకే. నిమిషాలు ఆగట్లేదా? స్టాప్ అవ్వలేదా?